మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినముల్లో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. పితరులు నిర్దించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవుడు తన మాటలు మన ఆత్మీయ మేళ్ల విషయమై దీవించి ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. అపోస్తలుడైన పేతురు ఎన్నో సంగతులను గ్రహించి ఈ 2 పత్రికల్లో పొందుపరిచినట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. గత దినాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచన చేశాం. ఏంటి ఆ విషయం జ్ఞాపకం ఉందా? తిరస్కారం. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటల యందు తిరస్కార భావం కలిగి ఉండుట అది ఎంత భయంకరమో మనం చూసాం. మొట్టమొదటి ఆదాము హవ్వలకు పుట్టినటువంటి హేబేలు కయీనుల యొక్క స్థితిని మనం గమనించినప్పుడు కయీను యొక్క స్థితిని మనం చూసాం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని దేవాది దేవుడు అడిగినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటి అని మనం చూస్తే, నా తమ్మునికి నేను కావలి వాడనా అని దేవునికి ఎదురుగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఒక విధంగా మనం ఆ మాటను ఆలోచన చేస్తే దేవునికి తిరుగుబాటు తనాన్ని చూపించినట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా తిరస్కార భావం అతనిలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ మనిషిలో తిరస్కార భావం నేటికి నిలిచి ఉన్నది అని భక్తుడైన పేతురు చాలా స్పష్టంగా తన పత్రికలో తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం గమనించగలం. ఎన్నో సంగతులు ఈ 2వ అధ్యాయంలో మనం గమనించాం. ఆ బిలాము యొక్క పరిస్థితిని కూడా మనం చూసాం. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. బిలాము నీతి వలన వచ్చే బహుమానం. వాస్తవంగా మనకు దేవుడు నీతి వలన కలిగే ఫలం ఆ పరలోక రాజ్యం అయితే, దుర్నీతి వలన కలుగు బహుమానం ఈ లోక సంబంధమైనదిగా మనం చూస్తాం. బిలాము అలాంటి స్థితిని ఆశించినట్లుగా మనం చూస్తున్నాం. దుర్నీతి వలన వచ్చే లాభం అది మన కుటుంబానికి అంత మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల వచ్చేటటువంటి లాభం, కష్టపడితేనే వచ్చినటువంటి డబ్బుతో మన పిల్లలను పోషిస్తూ ఉంటే ఎన్నో జబ్బులకు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటిది ఇక దుర్నీతి వలన వచ్చేటటువంటి ఆ సంపాదన కావచ్చు, దేనివల్ల ఏమైనా కావచ్చు, దానివల్ల మన బిడ్డలకు ఆహారం తినిపిస్తే లేక మనం ఆహారం తింటే అది మన జీవితాలకు మంచిదిగా ఉంటుందా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అది ఎంత మాత్రం మంచిది కాదు అని దేవదేవుడు ఆనాడు బిలామును హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. అది గాడిద ద్వారా హెచ్చరించాడని
మనం గమనించాం. తర్వాత 22వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది పొరదులు దొల్లుటకు మల్లునట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అని మాట మనం చూస్తున్నాం. ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని వీడితే జరిగేటటువంటి పరిస్థితి ఇదే. ఆ సామెత చొప్పున జరుగుతుంది. ఎందుకంటే కుక్క తన వాంతికి ఏం చేస్తుంది, తిరిగి తింటుందట. అది ఎంత నీచంగా ఉంటుందో, భయంకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు, అది ఎంత మాత్రం శుభ్రం చేసి బయట ఉంచినా కూడా తిరిగి ఎక్కడికి వెళ్తుందట, బురదలోనికే వెళ్తానంటుంది. సరే, అలాంటి దుస్థితి ఒక విశ్వాసిలో ఉండకూడదని అపోస్తులైన పేతురు తనదైన శైలిలో దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి ఈ మాటలను మనకు ఎంతో చక్కగా వివరించి అందించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఈ దినం కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా 4వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభు యొక్క రాకడ, ఆయన రాకడ గురించి భక్తుడైన పేతురు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ ఆయన రాకడ గురించి తెలియజేస్తున్నాడు అని మనం చూస్తే, ఒక విశ్వాసే దేవుని యందు చాలా కాలం నుంచి దేవుని సన్నిధానంలో తన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ తన జీవితంలో ఆ నిరీక్షణ బలహీనపడినటువంటి ఆ వ్యక్తులను చూస్తే ఎక్కడో లేరు, బయటవారు కాదు. ఎవరంటున్నారు ఆ మాట? ఆయన రాకడను గూర్చిన 4వ వచనం చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. ఇది ఎవరు చేస్తారంటే మన మధ్యలో ఉన్నవారే. ఇంకా రాలేదే, ఇంకా రాలేదే. పౌలు ఏం చెప్పాడు? మొదటి శతాబ్దంలోనే ప్రభు వస్తాడు, మనం ఉండగానే ఆయన రాబోతున్నాడు అన్నట్లుగా తనను కలుపుకొని మొదటి శతాబ్దంలోనే, అనగా దాదాపు 70-80 సంవత్సరాల క్రిందటనే క్రీస్తు శకం వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మాటలు ఎవరంటారంటే విశ్వాసుల్లో నుంచే ఈ మాటలు రేకెత్తించబడతాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ వారిని బట్టి మనం బలహీనపడకూడదు. ముఖ్యంగా నాడు తన సహోదరులకు ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను అంటున్నాడు. ముఖ్యంగా ఏం మాట రాస్తున్నాడంటే, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. ఎవరంటారంట? అక్కడ 3వ వచనంలో అంటాడు, అంత్య దినముల్లో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. బయటివారు కాదు. బయటివారికి యేసు ప్రభువుల వారి యొక్క రాకడ గురించి తెలుస్తుందా? తెలియదు. అలా అయితే ఎవరు వీరు? మనలో ఉన్నవారే. ఎందుకు అంటారు అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి స్వకీయ దురాశ అన్నాడు. ఏమన్నాడు? తమ స్వకీయ దురాశ వారు నెరవేర్చుకునే దిశలో వారు సాగుతూ ఉంటారు, లేక నడుస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఇంకా ప్రభువు రాలేదే అన్న సంగతిని రేకెత్తిస్తారు. రేకెత్తించే సమయంలో విశ్వాసులు ఏమవుతారు? బలహీనలు అవుతారు. కొన్ని ఏళ్ళైంది నేను నమ్ముకొని, ప్రభు వస్తాడు, రేపు వస్తాడు, మరునాడు వస్తాడు, ఇలాగ ఎదురు చూసాము, నిరీక్షణ కలిగి ఇంకా రాలేదు, నా మరణదినం కూడా సంభవిస్తూ ఉంది అని చెప్పేవారు లేకపోలేదు. పౌలు కూడా ఆ దినాల్లో చెప్పినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఇది ఒక విధంగా మనం ఆదరణ కలిగించే మాట. అదే సమయంలో బలహీనపరచబడే సమయంలో ఆదరణ కలిగించే మాటలు పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తెస్సలోనిక సంఘానికి
తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 4వ అధ్యాయంలో మాట మనకు కనబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అంటాడు, సోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారి గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము అన్నాడు. అంటే పౌలు ఏమనుకుంటున్నాడు? ఆయన బ్రతికుండగానే ప్రభు వస్తాడు అని అనుకుంటున్నాడు. ఒక విధంగా కలుపుకుంటున్నాడు. మనము నిద్రించిన వారి కంటే అన్నాడు కదా, అలాగైతే నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఎక్కడికి దిగి వస్తాడు? భూమండలం మీదకి కాదు, ఆకాశ మండలం మీదకి. సరే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడుదుము అన్నాడు. కాగా మనం ఏం చేయాలి? సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అంటూ ఒక మాట చెప్తాడు ఇక్కడ. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేయాలి? ఆదరించుకోవాలి అన్నాడు. ఆదరించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటలన్నిటినీ ఎందుకు చెప్పాడు పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తెస్సలోనిక సంఘానికి అని మనం చూస్తే, ఆదరణ కలిగి ఉండాలి. ఎలాంటి ఆదరణ? మనకంటే ముందుగా ఎంతోమంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయారు, వారు నిద్రిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క రాకడలో లేక ఆయన ప్రత్యక్షతలో ఆకాశ మండలంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మొదటగా నిద్రించిన వారు లేస్తారు అని చెప్తూ, ఆ తర్వాత పౌలు ఏమంటున్నాడు? మనం వారితో కూడా అలాగూ ఆకాశ మండలం మీద ప్రభువును ఎదుర్కొనడానికి వెళ్తాము మేఘముల మీద అని చెప్తూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, ఎందుకు చెప్తున్నాడమ్మా? ఆదరణ కొరకు చెప్తున్నాడు. మనం ఇందాక చదువుకున్నాం పేతురు రాసిన పత్రికలో, బలహీనపడే సమయాల్లో ఏం జరుగుతుంది? ఆదరణ కావాలి, ఆదరణ కరువు అవుతుంది. బలహీనపడే సమయాల్లో, ఆదరణ కరువు అయిన దినాల్లో మనం ఉండే పరిస్థితులు ఏర్పడతాయి అన్న విషయాన్ని అక్కడ తన సహోదరులకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 3వ వచనంలో, అంత్య దినముల్లో అపహాసకులు అపహసించు వచ్చి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, వారు ఎందుకు ఇలాగంటున్నారంటే, తమ స్వకీయ దురాశలను నెరవేర్చు నిమిత్తమై దేవుని రాకడను ఏం చేస్తున్నారట? నిర్లక్ష్యం చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. అందుకే ఏమాయను అన్న మాటలు మాట్లాడతారు అని పేతురు ముందుగానే చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి అన్నాడు. సృష్టిలో ఉన్నటువంటి ఆరంభం ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏమాత్రం తేడాలు కనిపించలేదు అన్నట్లుగా మాట్లాడతారు రాబోయే దినాల్లో అన్న సంగతులను అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యాకోబు పత్రికలో ఇంకొక మాటను మనం ఆలోచించేద్దాం. ఏమి కలిగి ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో? బలహీనపరిచే వారిని బట్టి మనం ఎలా బలపరచబడాలి అనే విషయాలను భక్తుడైన యాకోబు కూడా తెలియజేసినట్లుగా తన పత్రికలో మనం చూస్తాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ మాటలు మనకు కనపడతాయి. 5వ అధ్యాయం 7-8 వచనాలు. సరే, అక్కడ ఒక
మాట మనం గమనించాలి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి మీ హృదయములను స్థిరపరుచుకొనుడి అన్నాడు. ఏం చేయాలంట? ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించవచ్చు. ఓపిక కలిగి ఉండాలి. రెండవది, మన హృదయాలను స్థిరపరుచుకోవాలి. ఎలా స్థిరపరచుకోవాలి అని మనం చూస్తే కొన్ని సంగతులు మనం ఆలోచన చేయాల్సింది. ప్రభు ఈ లోకానికి వస్తానన్నాడు. వచ్చాడా? రాలేదా? ఆయన వచ్చాడు. నేటికి ఇజ్రాయేల్లో సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన చనిపోతానన్నాడు, సమాధి చేయబడి తిరిగి లేస్తానన్నాడు. ఆయన లేచాడా లేలేదా అన్న విషయాలను బట్టి కూడా మనం ఆలోచన చేస్తే ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో అవి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ దినాల్లో ప్రయాణాలు చేయలేని వారు లేక మీడియా లేనటువంటి దినాల్లో ఉండి ఉండవచ్చేమో, కానీ నేటి దినాల్లో ఈ మీడియా ద్వారా ప్రతి సంగతి మనకు తెలియపరచబడతా ఉన్నది. ఏ దేశంలో ఏముందో మనకు తెలుస్తూ ఉన్నది. అలా అయితే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు. దేని నిమిత్తమై అని మనం ఆలోచన చేస్తే మన పాపముల విషయమై ఆయన చనిపోయిను, సమాధి చేయబడి తిరిగి ఆయన లేచెను అనే మాట మనం చూస్తాం. ఆయన లేచాడు అన్నది వాస్తవమని మీరు తెలుసుకోవాలి మొదటగా అని చెప్తూ, ఆ తర్వాత ఆయన తిరిగి వస్తాడని దూతలు తెలియజేస్తున్నాయి కదా. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే ఆ మాట మనకు కనబడుతుంది. మీరు ఎందుకు అలాగూ చూస్తున్నారు? ఆయన చెప్పినట్లుగానే ఏం చేస్తాడంట? తిరిగి ఆయన రాబోతాడు అన్న విషయాన్ని 11వ వచనం 10-11 చూడండి. ఆయన వెళ్ళుచుండగా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూద్దాం. ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరిచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుష్యులు వారిద్దరు నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 2 దూతలు నిలబడి ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యం పలుకుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ రీతిగా అయితే ప్రభు పరలోకానికి వెలుచున్నటువంటి స్థితిని చూస్తున్నారో అదే రీతిగా మీ మధ్యకు రాబోతున్నాడు అన్న సంగతిని వారు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక విధంగా మన యొక్క జీవితాల్లో ఆదరణ కలిగించేది లేక ఓర్పునిచ్చేదిగా కూడా మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇంకొక మాట అన్నాడు పేతురు. ఏమన్నాడు? స్థిర హృదయము కలిగి ఉండాలి అన్నాడు, స్థిర మనస్సు కలిగి ఉండాలి అన్నాడు. యాకోబు పత్రికలో చూసాం కదా, 7-8 వచనాలు. 5వ అధ్యాయం 8వ వచనం, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగినుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి అన్నాడు. ప్రభు యొక్క రాకడ ఈ లోకంలో ఆయన పుట్టుక మనం చూస్తాం. ఆయన పుట్టిన తర్వాత ఆయన ఎందుకు పుడతాడో చెప్పడం జరిగింది ప్రవక్తల ద్వారా. ఆ మాటలు ముందే మనం చదువుకున్నాం పేతురు రాసిన 2వ పత్రికలో. ఆ ప్రవక్తలు ఏదైతే వాగ్దానం ఆజ్ఞని ప్రవక్తలకు ఏదైతే దేవుడు తెలియజేసిన సంగతులను ఉన్నాయో ఆ సంగతులను వారు ఆయా ప్రవక్తల గ్రంథాల్లో రచించినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వస్తారు, ఆయన మన పాపల నిమిత్తం చనిపోతారు, సమాధి చేయబడి తిరిగి లేస్తారు. ఆయనందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారందరికీ రక్షణ అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. సరే, ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు
ఒక నిరీక్షణ మనకున్నది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, కనిపించని దాన్ని, అదృశ్యమైనది ఏదైతే ఉందో అది ఉంది అన్నటువంటి ఒక నిరీక్షణ మనకు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్తూ ఏ రీతిగా వెళ్తున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడని దూతల ద్వారా సాక్ష్యం పలికినట్లుగా మనం చూసాము. అదే రీతిగా ఆయన రాబోతున్నాడు అన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారం ఏంటున్నాం. దాన్ని బట్టి మనం ఓపిక కలిగి ఉండాలి. మన మధ్యలో ఉన్నటువంటి వారే ప్రభు ఎప్పుడు వస్తాడో ఏమో, ఈ లోకంలో ఉన్న ఏమన్నాడు ఇక్కడ, దురాశలను నెరవేర్చుకోకుండా మన జీవితాన్ని గడిపితే మనకు ప్రయోజనం ఏమిటి అన్న భావాలు కొందరిలో ఉండి ఉండవచ్చు. అలాంటి భావాల చేత నడిపింపబడేవారు ఏమవుతారంటే ఇలాంటివి రేకెత్తిస్తారు కదా. 3వ వచనంలో మనం చూసాం, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు వారు ఏం చేస్తారంట, అపహసించుతూ వచ్చి ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది, ఆయన వస్తానన్నాడు కదా, 2024 సంవత్సరాలు అయిపోయింది. ఆ మాట మనం ఎవరితోనన్నా అంటే ఇంకొకరు బలహీనపడిపోయే ప్రమాదం ఉంది. ప్రభు వస్తాడు, మనం చనిపోయినా పర్వాలేదు, ఆయన రాకపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా వస్తాడు. పౌలు ఏం చెప్పాడు, మొదట నిద్రించిన వారు లేస్తారు అని చెప్పాడు. ఆ తదుపరి నిలిచి ఉన్నవారు వారితో కూడా ఏకంగా మేఘమండలం మీద మేఘము చేత కొనిపోబడి ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కొనుట అనే సంగతి చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగూ మనం ప్రభువును ఎదుర్కోబోతాం అన్న విషయాన్ని చెప్పాడు. పౌలు చెప్పాడు, 1 ఆదరించబడడానికి ఆ మాట చెప్పాడు. 2వది యాకోబు చెప్తున్నాడు, ఓపిక కలిగి ఉండాలి. ఏ పనైనా, ఒక వ్యవసాయకుడు మనం చూసాం యాకోబు పత్రికలో, తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తాడు. వర్షం పడిన తర్వాత భూమిని తన కొరకైనటువంటి ఫలాన్ని పొందాలని భూమిని ఏం చేస్తాడు, సేద్యపరిచి చదును చేసి తదుపరి వర్షం తర్వాత దాని విత్తనాన్ని వేయడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. అలాగే ఆ పంట పండాలి కదా. పంట పండాలంటే ఈ మధ్యలో ఏం కావాలి, ఆ వ్యవసాయకునికి ఓపిక కావాలి, ఓర్పు కావాలి. అంటే తొలకరి వర్షం అలాగే చివరి వర్షం వరకు కూడా వ్యవసాయకునికి ఏం కావాలి, ఓర్పు కావాలి. ఓర్పు లేకుండా ఉంటే నష్టపోయే ప్రమాదం ఉంది, లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ భక్తుడైన యాకోబు తన పత్రికలో 7వ వచనంలో వ్యవసాయకుని గురించి ఎందుకు చెప్పాడంటే, వ్యవసాయకుడు ఎంతో ఓర్పు కలిగి ఉంటాడు అన్న విషయాన్ని చెబుతూ, అలాగే ప్రభువు రాకడ సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయమును స్థిరపరచుకొనడి అని భక్తుడైన యాకోబు భక్త కోటికి తెలియజేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అలా అయితే ప్రభు ఎప్పుడు వస్తాడు, లేక ఆయన రాకడ గూర్చినటువంటి వాగ్దానం ఏమాయను అన్న విషయాలు ఎవరైనా బయలుపెడితే లేక బయలుపరిస్తే వాటి విషయమే మనం ఏం చేయకూడదు, బలహీనపడిపోకూడదు. భక్తుడైన పౌలు అంటాడు కదా, నిరీక్షణ గురించినటువంటి ఒక మాట అంటాడు. ఎలాంటిది అది? నిరీక్షణ అంటే విశ్వాసం అంటే నిరీక్షణతో కూడినది. ఒక విశ్వాసి ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాడంటే అది ఓపికతో ఎదురు చూస్తున్నాడని, ఆ నిరీక్షణ వ్యర్థము కానేరదని మనం గమనించాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది కదా. 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైనది అన్నాడు. అలా అయితే విశ్వాసము అనేది ఏదైతే మనం విశ్వాసం ఉంచామో దాని యొక్క నిరీక్షణ ఎలాంటిదంట, ఏదైతే మనం చూడకుండా విశ్వాసం ఉంచామో అవి ఉన్నవి అనుటకు రుజువైనది అన్నాడు. అలా అయితే నిరీక్షణ ఉంచినటువంటి మనం దేవుని యొక్క
రాకడ విషయమై నిరీక్షణ ఉంచినటువంటి మనం ఎలా ఉండాలట? ఒకరి చేత ఒకరం ఆదరించబడాలి. ఒకరి చేత ఒకరం బలహీనపరచబడాలి కదా. బలహీనపరచబడాలా? బలపరచబడాలి. బలహీనపరిస్తే ఈరోజు వచ్చే ఆయన లేక ఈరోజు వచ్చే ఆయన చర్చికి రేపు రాడు, దేవుని వాక్యాన్ని వినడానికి రేపు రారు. కాబట్టి మనం ఒకరికొకరు ఏం చేయాలి? బలపరుచుకోవాలి. బలహీనపరిచే మాటలు ఎన్నో ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఎముకలేని నేలక అంటారు కదా, నేలక రకరకాలుగా తిరుగుతుంది, మాట్లాడుతుంది. యాకోబు పత్రికలో అంటాడు, నేలక సిచ్చు పెట్టేది, అది అగ్నియే, ప్రమాదకరమైనది అన్నాడు. భయంకరంగా అంటించేది అన్నాడు. ఈ మధ్యకాలంలోని అమెరికాలో మనం చూసాం కదా, భయంకరంగా ఆ అగ్ని వలన కాలిపోయి కొన్ని వేల కోట్ల నష్టం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అగ్ని ఎంత ప్రమాదకరమైనదో అంతకంటే ప్రమాదకరమైనది ఏంది? మన నాలుక. కాబట్టి మనం ఎందుకు వచ్చాం? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసముగా మన బాధ్యత ఏమిటి అని మనం చూస్తే, మన సహోదరుల ఎడల కానీ మన సహోదరుల ఎడల కానీ మనం ఒకరికొకరం బలపరుచుకోవాలి, పురికొల్పుకోవాలి. అదే పేతురు అంటాడు, మిమ్మును మీ మనస్సులను నిర్మలమైన మీ మనస్సును రేపుచున్నాను అన్నాడు. ప్రభు ఎలాగొచ్చాడు? ఆయన ఈ లోకానికి మన విషయమే చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. అదేలాగున ఈ లోకానికి తిరిగి వస్తానని చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తాం. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనపడిపోయే ప్రమాదాలు ఉన్నాయని అపోస్తలుడైన పేతురు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 5వ వచనం చూడండి. ఆ మాటను బట్టి మనం ఆలోచిస్తే, పితరులు 4వ వచనం మధ్య నుంచి చదువుతున్నాను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు అని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇలాగ చెప్తారంట వాళ్ళు. అంటే విశ్వాసుల్లో ఉన్నవారే. ఎవరు వీరు? ఏమా ఎవరు వీరు? విశ్వాసులే. ఎవరు వీరు? ఏమా ఇందాక విన్నది అంతేనా? తమ దురాశల చొప్పున, స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేవారు. దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకునేవారు కాదు వీరు. తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేవారు ఇలాగూ ఆలోచన చేస్తారట. చూడండి, ఇవన్నీ మొదటగా ఉన్నట్టే ఉన్నాయి అని చెబుతూ పేతురు ఒక మాట అంటాడు. 5వ వచనం, ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరిచిపోతారంట. ఎవరు? దురాశను అనుసరించి నడుచుకునేవారు. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం ద్వారా ఏం కలిగింది? ఆదియందు భూమి ఆకాశములు కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. భూమి నిరాకారముగా ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అది జలముల ద్వారా వేరు చేయబడి భూమి ఏర్పాటైనట్టుగా మనం చూస్తున్నాం. అదే మాట అపోస్తలుడైన పేతురు ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటూ అది మొదటిదైతే, ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాడు. నీళ్ల వలన సమకూర్చబడినదని భూమి దేవుని వాక్యం వలన కలిగనని వారు బుద్ధిపూర్వకంగా మరుస్తూ 6వ వచనం అంటాడు, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం ఏం జరిగిందంట? నోవాహు దినంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఏమైంది? అప్పుడున్నటువంటి ఆ లోకము దేన్ని బట్టి? పాప స్థితిని బట్టి అప్పుడున్నటువంటి సంపూర్ణంగా దేవుడు ఏం చేశాడు? నోవాహు కుటుంబాన్ని తప్ప మిగిలిన వారిని అందరినీ కూడా దేవుడు నశింపజేసినట్లుగా మనం చూస్తున్నాం జల ప్రళయం ద్వారా. సరే, ఇది మొదటి ఆదికాండంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో ఆ సంగతులన్నీ మనకు కనబడతాయి. సరే, ఇక్కడ
తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాడు. అయితే 7వ వచనం, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ఏ వాక్యము చేత అయితే, ఏ వాక్కు చేత అయితే భూమి కలిగిందో, భూమి అనగా లేక లోకం అనగా ఎవరు? దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించబడింది లేక నిర్మించబడినట్టుగా మనం చూస్తున్నాం. భూమి మనుషులకు నివాసయోగ్యమైన స్థలం అని భక్తుడైన యోబు గ్రంథంలో మనం చూస్తాం. భూమి ఎందుకు దేవుడు ఏర్పాటు చేసింది? మనుషులకు నివాసయోగ్యకరంగా ఉండాలని దేవుడు భూమిని ఏర్పాటు చేశాడు. ఆ భూమి మీద మనుషుల్ని ఏర్పాటు చేసినప్పుడు మొదటి స్థితిని మనం చూస్తే వారు చెడిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ చెడిపోయినటువంటి స్థితిని దేవుని యొక్క మనస్సు అంగీకరించక వారిని నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ఆకాశము, ఇప్పుడున్నటువంటి భూమి దేని కొరకు నిలబడిందంట? తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవి అన్నాడు. వాస్తవంగా దేవుడు ఈ భూమిని, ఆకాశమును మనిషికి నివాసానికి యోగ్యకరంగా చేశాడు. దేవుని కొరకైన ప్రజగా చేశాడు. మనుషులను యథార్థ హృదయులుగా దేవుడు సృష్టించుకున్నాడు. కానీ వారి యొక్క హృదయాలు వివిధ తంత్రముల చేత వారి హృదయాలు చెరుపుకొని ఎవరైతే వారిని సృష్టించాడో, ఎవరైతే ఎవరి చేత అయితే వారు సృజింపబడ్డారో ఆయన్ని ఎరుగని ప్రజలుగా కీర్తనలో 14వ కీర్తనలో మనం చూస్తాం. ఏముంది అక్కడ? దేవుడు ఆకాశము నుంచి ఎవరైనా నన్ను కనుగొందురేమో అన్నటువంటి ఆ ఆలోచన, ఆ భావం దేవునిలో ఉండి భూమి వైపు చూస్తున్నాడు. ఆ ఆశ చూడండి ఎంత గొప్పదో. మనం కూడా మన పిల్లలు తప్పిపోతే మన వైపు ఎప్పుడైనా చూస్తారేమో, మనని గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తారేమో అన్నటువంటి ఆశ మనలో ఉంటుంది. మనం ఈ లోకంలో మహా అంటే 70 లేక 80 సంవత్సరాలు. అంతకు ముందుగా చెప్పుకోవాలంటే మానవుని యొక్క జీవితం నీటి మీద బుడగ లాంటిది. అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అన్నాడు. అలాగే మనిషి యొక్క జీవితం గతించే నీడ వంటిది అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయా భక్తుల ద్వారా. అలా అయితే ఈ మనిషి జీవితాన్ని గురించి ఇంతగా ఆలోచన చేస్తున్నామే, కానీ శాశ్వతంగా దేవునితో ఉండేటువంటి ఆ ఆత్మల కొరకై దేవుడు ఎంతగా ఎదురు చూడాలో మనం ఆలోచిద్దాం. అంటే దేవుడు భూమి మీద తాను సృష్టించినటువంటి సృష్టి అనగా ఏదో జంతువులు, పశువులు, పక్షాదులు, పురుగులు కాదు. ఈ మన నిమిత్తమై సృష్టింపబడినవి. సృష్టి అనగా అందులో ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటివి వారెవరు? మనుషులుగా మనం చూస్తాం. ఈ మనిషి దేవదేవుని తెలుసుకోవాలని ఆశపడ్డాడు దేవుడు. తెలుసుకోకుండా వారి యొక్క దురాలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు బట్టి దురాశల చొప్పున వారు నడుచుకొనుచు ఈ లోక మాలిన్యత, అపవాది ఏదైతే అంటించాడో ఆ మాలిన్యతను కలిగి జీవించాలని ఇష్టపడుతున్నటువంటి మానవ జాతిని మనం చూస్తాం. ఈ మానవ జాతి దేవుని ఎరుగని మానవ జాతి, ఒక విధంగా అన్య జనాంగం అని చెప్పుకోవచ్చు. ఎవరు అంటే అన్య జనాంగం ఎవరు? ఒక విధంగా ఇజ్రాయేలు దేవుని యొక్క సొంత ప్రజగా మనం భావిస్తే మనం అన్య జనాంగం అవుతాం. ఇప్పుడు క్రీస్తునందున్న వారు ఇశ్రాయేలీలతో సహపౌరులుగా చేయబడ్డారు. అలా అయితే క్రీస్తును ఎరగని వారు మాత్రమే ఎవరు? వీరు అన్యజనులుగా భావించవచ్చు. మనం కూడా క్రీస్తు ప్రభుల వారికి చెందినవారు.
ఇక్కడ ఎవరైతే తీర్పుకు నిలబడతారో వారు అన్య జనాంగము అని మనం గమనించాలి. 7వ వచనంలో అంటాడు, అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అన్నాడు. వాస్తవానికి అగ్నిగుండం ఎవరికి ఏర్పాటు చేశాడమ్మా? అపవాదికి ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే దేవుని స్థానాన్ని కోరాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సింహాసనాన్ని కోరాడో అప్పుడే వానికి ఆ అగ్నిగుండం ఏర్పాటు చేశాడు. ఆ అగ్నిగుండం ఏర్పాటు చేసిన విధానాన్ని మనం గమనిస్తే అది వానికి మాత్రమే చెందింది. కానీ ఇది మనకు కూడా, దేవుని యొక్క సృష్టికి కూడా ఆపాదించాలని అపవాది ఏం చేశాడు? వాని యొక్క పని వాడు చేశాడు. మనిషిని చెడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. లేక అపవాది యొక్క ఆలోచనలు మానవ జాతికి రుద్దినట్లుగా మనం చూస్తున్నాం. దానివల్ల మనుషులందరూ ఏమైపోయారు? దేవుని ఎరుగని జనాంగంగా, దేవునికి దూరస్తులుగా నడిచిన వారుగా మనం చూస్తున్నాం. తెలుసుకున్నవారు, దేవుని తెలుసుకున్నవారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకుపోబడతారని, అలాగే తెలుసుకొని భక్తిహీనులు వారు తీర్పు కొరకు ఈ భూమి ఏం చేస్తూ ఉంది? అగ్ని కొరకు నిలువ చేయబడినటువంటిదిగా మనం చూస్తున్నాం. అదే వాక్యం వల్ల, దేవుని వాక్యం ద్వారానే ఏం జరగబోతూ ఉంది? తీర్పు జరగబోతూ ఉన్నది అన్నాడు. అదే వాక్యం వలన ఈ భూమి భద్రము చేయబడి ఉన్నది అన్నాడు. అలా అయితే తీర్పు దినం ఒక దినం ఉంది. ఎవరికి ఈ తీర్పు అంటే? దేవుని యందు విశ్వాసం ఉంచని వారికి, అంటే సంపూర్ణంగా విశ్వాసం ఉంచని వారికి, ఓపిక లేని వారికి, స్థిరత్వం లేనటువంటి వారికి ఈ శిక్ష భద్రం చేయబడి ఉన్నది అని చెప్తున్నట్లుగా ఇక్కడ అపోస్తలుడైన పేతురు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తన సహోదరులకు ఈ సంగతులన్నీ తెలియజేస్తూ ఈ మాటలు కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఆయన రాకడ, ముఖ్యంగా ఆయన రాకడను గురించినటువంటి విషయాలు మనం చూస్తే, ఆయన మొదటగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. రెండవసారి భూలోకానికి కాదు కానీ ఆకాశ మండలం మీదకి ఆయన రాబోతున్నాడు. అది దేవుని యొక్క ప్రత్యక్షత అని మనం చూస్తాం. ఇక భూమి మీదకి ఆయన రాకడ, ఇక్కడ దాదాపు 1000 సంవత్సరాల పరిపాలన అని మనం చూస్తాం. ఆ 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ భూమి ఆకాశము మిక్కుటమైన వేంద్రంతో ఏమైపోతాయంట? లయమైపోతాయి, కాలిపోతాయి. దేన్నైతే మనం ఆశిస్తున్నామో, దేన్నైతే ఎక్కువ మనం ప్రేమిస్తున్నామో అవన్నీ కూడా కాలిపోతాయి. కానీ ప్రేమించని ఆ దేవుడు శాశ్వతంగా నిలిచేవాడు. నిజంగా మనం ఆయన ప్రేమిస్తే ఆయనతో కూడా మనం శాశ్వత ఆనందాన్ని మనం కలిగి ఉంటాం కదా. ఈ దురాశపరులు ఏమన్నాడు ఇక్కడ? దురాశల చొప్పున, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేవారు. ఇది దేవునికి సంబంధించిన ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు బట్టి నడుచుకునేటువంటి వారు కాదు, దేవునికి దూరస్తులుగా నడుచుకున్నటువంటి ఆ ఆలోచనలు కలిగిన వారు, వారికి ఈ అగ్ని గంధకంతో మండే గుండం సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఏ వాక్కుతో అయితే భూమిని కలుగజేశాడు అదే వాక్కుతో లయపరచబోతున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, బలహీనపరచబడే వ్యక్తులున్నారు. రెండవ కోణంలో మనం చూస్తే బలపరిచే దేవుని వాక్యం ఉంది. ఈ రెండింటి మధ్య మనం ఉన్నాం. ఎవరు? ఓపిక కలిగినటువంటి వారంగా, స్థిరులంగా ఉన్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఈ రెండింటి మధ్య మరి అటు ఇటు అన్న విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వైపు మనం, దేవుని వాక్యం వైపు మనం మన యొక్క మనసులు మరల్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంగతులు చెప్తారు, ప్రభు వస్తానన్నాడు ఇంకా రాలేదే ఏంటి అన్న ఆలోచనలు మన హృదయాల్లో వారు రేకెత్తించి మనల్ని బలహీనపరిచే అవకాశాలు లేకపోలేదు. కనుక వారి మాటలను బట్టి మనం ఎన్నడూ లెక్క చేయక ప్రభు మాటలకు విలువిద్దాం. ఆయన వాగ్దానం చేసిన వాడు మాట తప్పుతాడా? నెరవేరుస్తాడు. ఆయన మనుషుడు కాదు కదా,
మాట ఇచ్చి తప్పడానికి వాగ్దానం చేసిన వాడు ఆయన నెరవేర్చినటువంటి దేవుడు అని మనం దేవుని యొక్క గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. కనుక వాగ్దానం చేసిన వాడు ఏదైతే వాగ్దానం చేశాడో మనకు పరలోకాన్ని ఇస్తానని దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని ఇస్తానని తెలియజేసిన దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఈనాటికి అది సాక్షార్థంగా భూమి మీద నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఆ దేవదేవుడు చేసినటువంటి వాగ్దానం వారి ఎడల నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. అలాగే మన ఎడల కూడా పరలోక రాజ్యాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న సంగతిని మనం ఏం చేయాలి? నమ్మాలి. మన హృదయంలో ఓపికతో కనిపెట్టుకొని స్థిర హృదయాలు కలిగి ఉండాలని అపోస్తలుడైన పేతురు తన సోదరులకు తెలియజేస్తూ చెప్పకనే మనకు కూడా ఆ మాటలు తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 'ముఖ్యంగా ఇలాగ బలహీనపరుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం చూస్తే, సోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బావుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇంతవరకు మనం చదువుకున్నాం. ఎవరెవరు? భక్తిహీనులు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అన్నాడు. ఎవరు వీరు? ఓపికతో కనిపెట్టువారు, అలాగే స్థిరులైన వారు. 5వ వచనం, వీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు అన్నాడు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, అంటే పాప సంబంధము కాము అంటూ, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్రాను ధరించుకొని. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అన్నాడు. ఎందుకు మనల్ని నియమించుకున్నాడు? రక్షణ పొందుటకే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుటకే మనల్ని నియమించుకున్నాడు. జగత్తు పునాది వేయబడుకునిపై క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న నిశ్చయత, అన్న దృఢ సంకల్పం మన యొక్క హృదయాల్లో ఉన్నట్లయితే వారు దేవుని కొరకైనటువంటి నిరీక్షణ, ఆ ఓపిక, ఆ స్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు. మనం ఉగ్రత పాలవడానికి దేవుని సన్నిధానానికి రాలేదు, ఆ ఏర్పాట్లు మనం లేవు అని ఇక భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఈ మాటలన్నిటి మనం చూస్తే మెలకువ అన్నాడు. మెలకువ అంటే ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో ఏమో బలహీనపరిచే మాట చెప్తున్నారు, వాటిని బట్టి మనం ఏం కావాలి? బలహీనపరచబడకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఏదైతే వాగ్దానం చేశాడు మన పట్ల అని మనం చూస్తే, పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగున తీసుకువెళ్తానని చెప్పాడు కదా. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం కదా. సరే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తూ నేను నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేరన్నాడు. అలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియపరిచాడో అదే రీతిగా ఆయన చనిపోయి మన విషయమే చనిపోయి సమాజం తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. అదే రీతిగా ఆయన రాబోతున్నాడు సంగతులు ఎంతోమంది భక్తుల ద్వారా మనం వింటూ వస్తున్నాం. కనుక మన ఎడల ఆయన వాగ్దానం అవును అన్నట్లుగా ఉంది. అలా అయితే ఆ వాగ్దానాన్ని మనం చేతపట్టుకొని నమ్మిన వారంగా ఓపికతో నిరీక్షణ కలిగి స్థిర హృదయాలు, ముఖ్యంగా బలహీనపరిస్తే బలహీనపడిపోయేటటువంటి హృదయాలు మనలో ఉండకూడదు. ఎప్పుడు అలాంటి హృదయాలు కలిగి ఉంటామో తెలుసా?
దేవుని వాక్యాన్ని వినక, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతూ, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ చేస్తుండటం, అలాంటప్పుడు ఏం చేస్తాడు అపవాది? వాని వైపు లాక్కుంటాడు. ఆ లాక్కునే సమయంలో మనం బలహీనపడిపోతాం. అవునా, ప్రభువు చెప్పాడే వస్తానన్నాడు, 2024 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా రాలేదు. నా జీవితం అంతా ఇలాగే ప్రభు సన్నిధిలో గడిపాను, నేను నా దురాశలు ఎప్పుడు నెరవేర్చుకుంటాను అన్నట్లుగా పోయావా? నష్టం నీకే. ఇంతవరకు జీవితాన్ని ప్రభువులో కాపాడుకొని త్రుటిలో తప్పిన ప్రమాదంలాగా మన జీవితాల్లో చివరి క్షణాల్లో ప్రభు నుంచి మన దురాశల కొరకు దూరం అవ్వడానికి ఎంత మాత్రం సాహసించకూడదు. పరిచే మాటలు ఎందరో ఎన్నో విధాలుగా మాట్లాడతారు, కానీ వాటిని బట్టి మనం ఎన్నడూ వాటి వైపుకు మన మనస్సును త్రిప్పుకోకూడదు అన్న విషయాలను అపోస్తలుడైన పేతురు తన పత్రికలో వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క వాగ్దానం గొప్పదా? ఇక్కడ మనం ఆలోచిస్తే పేతురు రాసిన పత్రికలో వారి యొక్క మాటలు, అపహాస్యకుల మాటలు, ప్రభు యొక్క రాకడ ఎప్పుడు అన్నటువంటి ఆ మాటలు గొప్పగా అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాగ్దానమే గొప్పది. కనుక దేవుని యొక్క వాగ్దానం కొరకైన ఈ జీవితాన్ని కనిపెట్టుకొని మనం ఎదురు చూసి మన ఆత్మీయయాత్రలో సన్నగిలిపోకుండా మెలకువ కలిగి స్థిర హృదయాలతో ఓపికతో ప్రభువు కొరకు మనం కనిపెట్టుదాం. అప్పుడే మనకు ఫలితం లభించబోతా ఉన్నది. దేవుడు తన మాట దీవించును గాక.